రైట్ ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్లోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీర్ చౌక్లోని ఒక భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న 10 ఫైర్ ఇంజన్లు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంటలు సంభవించే సమయంలో ఆ భవనంలో 4 కుటుంబాల్లోని 30 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది 14 మందిని కాపాడారు. మంటలు భారీగా ఎగసి పడుతూ ఉండడంతో లోపల ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లోపల ఇంకా 16 మంది ఉండటంతో 10 అంబులెన్సులు ప్రమాద స్థలానికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి కారణం ఇంకా వివరాలు తెలియాల్సి ఉండగా రెస్క్యూ చేయబడిన వారిలో 7గురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 3 చిన్నారులు సహా 14 మంది ఉన్నారు. అయితే ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్లోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీర్ చౌక్లోని ఒక భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న 10 ఫైర్ ఇంజన్లు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మంటలు సంభవించే సమయంలో ఆ భవనంలో 4 కుటుంబాల్లోని 30 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటివరకు అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది 14 మందిని కాపాడారు. మంటలు భారీగా ఎగసి పడుతుండడంతో లోపల ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లోపల ఇంకా 16 మంది ఉండటంతో 10 అంబులెన్సులు ప్రమాద స్థలానికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా రెస్క్యూ చేయబడిన వారిలో 7గురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 3 చిన్నారులు సహా 14 మంది ఉన్నారు. అయితే ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు.